వేరే వాళ్ళ దగ్గరకు వస్తే ఒక న్యాయమా? చివరిగా జూపూడి గారు పురుషోత్తం రెడ్డి గారిని చాలా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు, ఎంత బాగా మాట్లాడినారు పురుషోత్తం రెడ్డి గారని. సో ఆ అవకాశం నాకు కలగాల. ఎందుకు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు పొగడతాం ఎందుకు? అదే చంద్రబాబు నాయుడు గారిని కూడా పొగిడితే అనలిస్ట్, యాజ్ అ న్యూట్రల్ పర్సన్ మీరు ఇచ్చినట్టు పురుషోత్తం రెడ్డి గారు బాగా చెప్పినారు అని చెప్పి నేను కూడా చెప్పే అవకాశం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. నెక్స్ట్ ఒక చర్చలో వస్తుంది. ఎందుకంటే ప్రతి చర్చలోనూ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని వారు పొగుడుతూనే ఉంటారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సందర్భాల్లో విమర్శిస్తూనే ఉంటారు. బట్ ఈ రోజు ఉన్నటువంటి ఆ చర్చ సందర్భాన్ని బట్టి వారు అలా మాట్లాడినట్టున్నారు. వారి అభిప్రాయం మీరు మీ అభిప్రాయం చెప్పినట్టు అంతే కదా సార్. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మీ అభిప్రాయము నేను చెప్పలేను, నా అభిప్రాయం మీరు చెప్పలేరు. పురుషోత్తం రెడ్డి గారు, బ్రహ్మనాయుడు గారు ఒకనొక సభలో, ఎందుకంటే దీపక్ రెడ్డి గారు డైరెక్ట్ కాబట్టి మీ డిబేట్ లోనే ప్రభాకర్ రెడ్డి గారి ఇష్యూలు వచ్చినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు వార్నింగ్ని విమర్శిస్తూనే ఈ దేశంలోనే తాడిపత్రిని ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా ప్రభాకర్ రెడ్డి గారు తీర్చిదిద్దారని మీ డిబేట్ లోనే చెప్పాను. ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాను ప్రభాకర్ రెడ్డి గారు ఒక మున్సిపల్ చైర్పర్సన్ గా ఆయన వ్యవహరించిన తీరు. బట్ పాయింట్ అనేది ఈ మీటింగ్ లో కూడా ముగ్గురు పవర్ఫుల్ లీడర్ అని చెప్పిన. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, జగన్ గారు ముగ్గురు పవర్ఫుల్ లీడర్లు కదా, ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారని చెప్పిన. పాయింట్ ఏంటంటే ఇప్పుడు కూడా దీపక్ రెడ్డి గారిని ఒక విమర్శ చేయాల్సి వస్తా ఉంది. ఎందుకంటే వారు మాట్లాడిన తీరు. ఇప్పుడు ఒక మాట అన్నారు, రెగ్యులర్ గా కోర్టుకు వస్తా ఉంటే ఇట్లా ఉండేది బాగున్నది. దీపక్ రెడ్డి గారు కావాలని మాట్లాడుతున్నాడా? నేను కావాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన హైలీ నాలెడ్జబుల్ పర్సన్. అసలు ఆయనకి సాధారణ మినహాయింపు కోర్టు ఇచ్చింది, హాజరు కావాల్సిన అవసరం లేదని. కోర్టు సాధారణ మినహాయింపు ఇచ్చిన ఎందుకు పోతాడు వాడికి? నా లాయర్ సమక్షంలోనే చర్చించడానికి కోర్టులో ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు జరుగుతుంది డిశ్చార్జ్ పిటిషన్, నాట్ ట్రయల్. డిశ్చార్జ్ పిటిషన్ అప్పుడు రెగ్యులర్ గా హాజరు కావాల్సిన అవసరం లేదు కాబట్టి కోర్టు ప్రొవిజన్ ఉపయోగించుకొని లాయర్ సమక్షంలో జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న దీపక్ రెడ్డి గారికి ఒక విషయం తెలుసు కదా, ఆయన మన ముద్దాయిని బట్టి జడ్జి ఉంటాడా, జడ్జి బట్టి ముద్దాయి ఉండాలన్నా? నేను రాను సార్, నాకు ముఖ్యమంత్రి బిజీ అంటే ఒప్పుకుంటాడా జడ్జి? కుదరదు కదా. కాబట్టి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టడం సాధ్యంగా మంచోడనట్ల నేను సాధ్యం కాదు. 2 సార్లు ఎగ్గొడితే 3 మీకు దండం పెడతానండి, మీకు దండం పెడతా. మీరు ఏ క్రిమినల్ కేసులో 6 సంవత్సరాలు ముద్దాయి పోకుండా ఉంటే కోర్టు ఒప్పుకుందో చెప్పండి. మా వాళ్ళు 100,000 కేసులు ఉన్నాయి మా టీడీపీ వాళ్ళ పైన. మేము 6 సంవత్సరాలు పోకుండా ఉన్న కేసు ఒక్కటన్నా ఉందా? మీరు చూపిండి. ఆంధ్ర రాష్ట్రంలో కాదండి, డిశ్చార్జ్ పిటిషన్ లో ఆయన కోర్టు అనుమతితోనే వాయిదాలు. ఇప్పుడు ఎక్కడైనా సరే నాకు తెలిసిన లా అండి, జడ్జి అనుమతి లేకుండా ముద్దాయి ఇష్టం వచ్చినట్టు ఎగ్గొడితే నేను 2-3 పొలిటికల్ కేసులో ఉన్నాను. ఒక రోజు ఆప్షన్ అయితే ఎన్బిడబ్ల్యూ ఇచ్చేస్తారు, నాన్ అవైలబుల్ వారెంట్. అది జగన్ గారికి 6 ఏళ్ళు పైన ఇవ్వలేదంటే నాకు అర్థం కాలే, పర్మిషన్ లేకుండా రాకుండా ఆపగలడా? అదే పాయింట్ కదా ఇక్కడ. మనకేమో ఒక వాయిదాకి రాకపోతే 2వ వాయిదాకి ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి 6 సంవత్సరాలైనా కోర్టు అడుగు పెట్టకపోయినా కానీ ఓకేనా? 12 సంవత్సరాలు